ఎనిమీ సెల్ సైలెంట్ లో పెడితే మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఏంటి ట్యాంక్ నీళ్ళు పట్టుకొచ్చి తాగమంటున్నావా? ఏయ్, ఇక్కడ కూర్చోమంటావేంటి? కుక్కలతో సమానం అన్నట్టు. నన్నేం చేయమంటారమ్మా? వాళ్ళు కూర్చోబెట్టమన్న చోట కూర్చోబెడుతున్నాను. పిలిచారు కదా అని మొత్తం ఫ్యామిలీ దిగిపోయారా ఏంటి? దీనికేగా నేనెవరో తెలియకుండానే నా ఇంటికొచ్చారా? అబ్బో, నువ్వేమైనా పబ్లిక్ ఫిగర్వా? నేనెవరో తెలీదా అంటున్నావు? అసలు మమ్మల్ని ఆపాల్సిన అవసరం నీకేంటి? నువ్వే తిండి కోసమే వచ్చిన రకంలా ఉన్నావు. మేము లోపలికొస్తే నీకు మిగలదని భయమేమో. ఏం కూసావే? తిండికొచ్చిందల్లా కనిపిస్తున్నానా? ఓనర్నే, ఈ ఇంటి ఓనర్ని. లోపల జరిగేది మా మమ్మీ డాడీ షష్టి పుంటి. అయినా నా గురించి మీ అక్క ఎప్పుడు చెప్పలేదా? చంద్రలేఖ కాదు, లక్ష్మణ రేఖ అను, బాగుంటుంది. ఇలా వచ్చిన వాళ్ళని గుమ్మం ముందు నిలబెట్టే బుద్ధి లేని వాళ్ళు ఓనర్స్ ఎలా అవుతారు? ఇంత మాత్రం దానికి శుభలేఖలు ఎందుకు, పిలవడం ఎందుకు? అసలు ఫంక్షన్ చేసుకోకపోతే మొత్తం మిగిలిపోయేది కదా. పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలుతాయి. ఒక్కసారి రాలగొడితే 100 సార్లు మేము రాలగొడతాం. ఎంత పొగర నీకు? అమ్మా, చిన్నపిల్ల, దాని మాటలు పట్టించుకోకు. ఏంటమ్మా ఈవిడ్ని బ్రతిమలాడతావు? మనం తిండి కోసం వచ్చామా? ఈవిడికి డబ్బుంటే ఉండొచ్చు, మనం పడాల్సిన అవసరం లేదు. చూడు, మీ తిండి మీ నీళ్లు మీకు అవసరమేమో, మన అవసరం లేదు. మేం మా అక్కని కలిసే వెళ్తాం. వెళ్ళని. వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోను. కలవకుండా మేము ఇక్కడ నుంచి వెళ్ళాం. అయితే అది బయటకు వచ్చేదాకా గేట్ బయట నిలబడండి. ఆగమ్మా, అంత కర్మ మాకేం అవసరం పట్టలేదు. లోపలికి వెళ్ళి మేము కలిసే వెళ్తాం. ఆగు. ఏంటి నువ్వు అసలు మనిషివా రాక్షసివా? ఏ అంటే ఏ ఎందుకులే అని ఇప్పటిదాకా ఆగాను. అసలు నువ్వెవరి నా కూతురు జుట్టు పట్టుకోవడానికి? నువ్వెంత, నీ తిండెంత? లోపలికెళ్ళు. అందరినీ పంపించేసి అంతా నువ్వే తిను. పెద్ద బంగారపు కణికి లొడ్డిస్తున్నావని మేము ఆశపడి వచ్చాం అనుకుంటున్నావా? పో లోపలికి పో. వధూవరులిద్దరికీ కూడా బంధువర్గం అంతా కూడా అభిషేకం చేయించండి. అమ్మా, 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 ఏంటమ్మా అలా వెళ్తున్నారు? ఏంటమ్మా
ఇక్కడ దాకా వచ్చి ఇలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారేంటి? మహేరణాయ చక్షురేయ వక్షపదమోరదత్త వాచ్యదేహనః ఉసతీరపవాతరః తస్మారంగమావభోమి శిక్షయ జన్మద ఆపో జనయదా జనః. రండి రండి. జరిగిన మర్యాదలు చాలు. ఇంకా ఎందుకే లోపలికి రావడం? యజమానస్య వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు అన్యోన్యదాంపత్యం. ఏంటమ్మా ఏమైంది? చాలా జరిగిపోయింది. నువ్వు వెళ్ళు, మేము వెళ్తున్నాం. మహాలక్ష్మీ దేవత దుర్గా దేవత మహాసరస్వతి గంగా దేవతాభ్యులు పరమదేవతలు. అయినా నువ్వు చాలా బిజీగా ఉన్నావుట. బయటకు వచ్చి చూసేంత తీరిక లేదని చెప్పావుటగా. అయినా ఇప్పుడు ఎలా వచ్చావు? మమ్మల్ని ఎందుకు పలకరిస్తున్నావు? అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు సర్వత్ర దిగ్విజయమస్తు. త్వాం అనురాధ అభిషావర్ధయంతాం కటంచే వేమశరధస్వీరాః. త్రీణి త్రీణి వై దేవానాం రుద్రాణి త్రీణి చంద్రాణి త్రీణి సమనాని. త్వాం గణానాం త్వా గణపతిగం అవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. నేను బిజీ అంటమ్మా. ఎవరున్నారు? ఎవరో అండం దేనికి? ఫోన్ కూడా తీసి ఆన్సర్ చేయలేదంటే బిజీ అనేగా అర్థం. నిన్ను మేము డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళిపోతున్నాం. నువ్వు వెళ్ళు. ఏంటి ఎందుకలా మాట్లాడుతున్నారు? అసలు ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఏం జరిగిందో చెప్పండి. త్వాం గణానాం త్వా గణపతిగం అవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదయసేవదా. శ్రీమహాగణాధిపతిస్వాహా. లక్ష్మీ గణపతయ యదన్నమః. త్వాం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతమృత్యుంజయాయ స్వాహా. మృత్యుంజయాయ దన్నమః. ఆయుర్ధాగ్నే అభిషోజజ. మాకు జరిగిన అవమానానికి మేము ఇలా కాక ఇంకెలా మాట్లాడతామే? పిలిచిన వాళ్ళు కానీ రమ్మన్నదానివి కానీ వచ్చారా లేదా అని అసలు గమనించారా? పోనీ నువ్వైనా ఇంకా రాలేదేంటా అని ఒక ఫోన్ అయినా చేసావా? అయ్యో దేవుడా, నా ఫోన్లో మిస్డ్ కాల్ చూసే నేను మీకు ఫోన్ చేశాను. కానీ మీరెవరూ ఆన్సర్ చేయలేదు. అందుకే ఇంకా రాలేదేమో అని బయటకు వచ్చి చూశాను. నువ్వు ఫోన్ చేశావా? చేశానే, కావాలంటే చూడు. ప్రదం మే త్వామనుచారద్రవ్యం పితేన పుత్ర అవిరక్షతా తత్వస్వాహా. ఆయుర్ధాగ్నే అభిషోజజానః. పదప్రదేగో హృదయో నిరేధి. ప్రదం మే త్వామనుచారద్రవ్యం పితేన పుత్ర అవిరక్షతా తత్వస్వాహా. అంటే ఇందాక గొడవ జరిగినప్పుడు చేసుంటావు. గొడవ ఎవరితో? ఆవిడెవరో చంద్రలేఖంట. చాలా దుర్మార్గంగా బిహేవ్ చేసింది. చంద్రలేఖ ఏమందే? ఏం చెప్పమంటావే? వచ్చిన దగ్గర నుంచి నరకం అనుభవించాం. అమ్మా అవును ధరణి, మా అమ్మకి కళ్ళు తిరుగుతున్నాయి. కాసిని మంచినీళ్ళు ఇప్పించండి. ఏంటి ట్యాంక్ నీళ్ళు పట్టుకొచ్చి తాగమంటున్నావా? ఇలా ఎండలోనే చావమందా? ఏయ్, ఇక్కడ కూర్చోమంటావేంటి? కుక్కలతో సమానం అన్నట్టు. తప్పుకో. పిలిచారు కదా అని మొత్తం ఫ్యామిలీ దిగిపోయారా ఏంటి? దీనికేగా. ఆగమ్మా. ఏయ్, మేం మా అక్కని కలిసే వెళ్తాం. వెళ్ళని. వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోను. కలవకుండా మేము ఇక్కడి నుంచి వెళ్ళాం.
అయితే అది బయటకు వచ్చేదాకా మీరు గేట్ బయట నిలబడండి. వదులు. ఆగమ్మా. అంత నీచంగా ప్రవర్తించిందా? జరిగిన విషయాన్ని వాళ్ళ అమ్మా నాన్న దగ్గర చెప్పి నలుగురిలో నిలదీద్దాం. ఇంత అవమానం జరిగాక వదిలే ప్రసక్తి లేదు. రండమ్మా. వద్దు ధరణి. అసలు మనలాంటి వాళ్ళం ఇలాంటి వాళ్ళ ఇంటికి రానేకూడదు. కానీ వచ్చాం, తగిన శాస్తి జరిగింది. ఇప్పుడు వస్తే పంచాయతీ పెట్టి ఆ అమ్మాయి మాటే నిజం చేస్తారు. వద్దమ్మా, మమ్మల్ని వెళ్ళని. అయితే నేను మీతోనే వస్తాను. పదండి వెళ్దాం. వద్దమ్మా, అలా చేసిన విషయం వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడైనా పెద్దవాళ్ళు బాధపడతారు కదా. నువ్వెళ్ళు, శుభకార్యం పూర్తయ్యేదాకా ఉండిరా. లేదమ్మా, ఇంత జరిగాక నేను మాత్రం ఎలా మళ్ళీ ఇంట్లో ఉండగలను? ఆవిడ ఇబ్బందికే కదే నేను పనిలో పెట్టుకుంది. అర్ధాంతరంగా వదిలేసి రావడం పద్ధతి కాదు. ఎవరి పాపం వాళ్లే అనుభవిస్తారు. మనం ధర్మం తప్పొద్దు. పంచామృత పుణ్యస్నానమహంకరిష్యే ఓం ఆప్యాయ స్వసమేతతే విశ్వదస్రమవిష్ణయం స్వభావాజస్వ సంగతే నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నువ్వు వెళ్ళమ్మా, మేమేమనుకో. నువ్వు వెళ్ళు. పదండమ్మా. చంద్రలేఖ, నీ సంగతి చెప్తాను. అమ్మా, షష్ఠి పూర్తి కార్యక్రమం పూర్తయింది. వధూవరులకి హారతిస్తే ఎట్ల మించి లేవచ్చు, అందరూ భోజనాలు అవి చేయొచ్చు. మంగళహారతట. ధరణి ఏది? ధరణి, ధరణి. అమ్మా ధరణి, నీ గురించి ఎదురు చూస్తున్నావు. రారా, వచ్చి మంగళహారతి పాడు. క్షమించండి. మీలాంటి వాళ్ళ గుమ్మం దాటి లోపలికి వచ్చే అర్హత లేని వాళ్ళం. మేం మంగళహారతులు పాడడం ఏంటండి? ఏమైందమ్మా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏమైందో, ఎందుకలా మాట్లాడాల్సి వచ్చిందో అని మీ అమ్మాయిని అడగండి. సమాధానం వస్తుంది. ఏమైంది చంద్రలేఖ? ఆవిడ అడగమనడం, మీరు నన్ను అడగడం చాలా బాగుంది.
మర్యాదలు తక్కువయ్యాయో ఆవిడనే చెప్పమానండి. ఏంటి అది నిన్ను అడగమంటుంది, నువ్వు దాన్ని అడగమంటున్నావు? అసలేం జరిగిందో ఎవరో ఒకరు చెప్పండి. చూడండి, మీరు పిలవమన్నారని సత్తిపండు గారు మా ఇంటికి వచ్చి శుభలేఖ ఇచ్చి షష్ఠి పూర్తికి ఆహ్వానిస్తేనే, నేను రమ్మని పిలిస్తేనే మా అమ్మ చెల్లెళ్ళు మీ ఇంటికి వచ్చారు. కానీ చంద్రలేఖ గారు వాళ్ళని లోపలికి రానివ్వకుండా గుమ్మం దగ్గరే బయట ఎండలో నిలబెట్టారు. దాహం వేసి మంచినీళ్ళు అడిగితే కాలిపోతున్న పంపులో వచ్చే నీళ్లు పట్టించి తాగమనింది. ఎండకి తట్టుకోలేమంటే కుక్కల పక్కన కూర్చోమన్నారట. ఇదేనా ఇంటికొచ్చిన వాళ్ళని చూసే విధానం? ఎవరెక్కడుండాలో అక్కడుంచాను తప్ప. ఎండకి తట్టుకోలేమంటే కుక్కల పక్కన కూర్చోమన్నారట. ఇదేనా ఇంటికొచ్చిన వాళ్ళని చూసే విధానం? ఎవరెక్కడుండాలో అక్కడుంచాను తప్ప. వింటున్నారుగా, ఎంతగా అవమానించాలో అంతగా అవమానించింది కాక తప్ప అని అడుగుతున్నారు. అంత పనికిరాని వాళ్ళం మేము. మంగళహారతులు పాడడం పద్ధతి కాదులేండి. ఏంటి చంద్రలేఖ ఇది? ఏంటేంటి ఆహా, డబ్బున్న వాళ్ళమన్న అహంకారం. మంచి మర్యాద తెలియని మూర్ఖత్వం. ఏయ్, చూడండి, ప్రశ్నించిన ప్రతి వాళ్ళని దబాయించడం కాదు. అసలు నేనేం తప్పు చేశానని మా వాళ్ళని అంత బాధ పెట్టాల్సి వచ్చింది? మేమీ తిండికి మొహం వాచి ముష్టెత్తుకునే వాళ్ళం కాదుగా. నాకేం దాన ధర్మంగా డబ్బులు ఇవ్వడం లేదు, ఉచితంగా చేయి చాచి నిలబడలేదు. రెక్కల కష్టానికి లెక్క కట్టి జీతం ఇస్తున్నారు. నేను పని మనిషినే కావచ్చు, కానీ పనికిరాని మనిషిని కాదు. చూడండి, మీ అమ్మగారి సేవకి మాత్రమే వచ్చాను, కానీ నా కలవిడితనంతో అన్ని పనుల్లో అందరికీ సహాయంగా ఉంటున్నాను. అది తప్పని దాన్ని తేలిగ్గా తీసుకున్నారా? లెక్కలేని తనంగా ప్రవర్తించారు. ఏదోలే అని మీరనే మాటల్ని పట్టించుకోకుండా తలుంచి పని చేసుకుని వెళుతుంటే ప్రతి దానికి తలుంచుకుని పడుంటాననుకుంటున్నారా? మీరనే మాటల్ని పట్టించుకోకుండా తలుంచి పని చేసుకుని వెళుతుంటే ప్రతి దానికి తలుంచుకుని పడుంటాననుకుంటున్నారా? ఏంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు? మీరు చేసింది చాలా ఎక్కువ. నేను చాలా తక్కువ మాట్లాడుతున్నాను. నేను నోరు తెరిస్తే బయట మా వాళ్ళ కన్నా ఎక్కువగా మీరు అవమానపడాల్సి వస్తుంది.
అలా మాట్లాడి మీరు చేసిన తప్పే నేను చేయదలుచుకోలేదు. మా అవసరాలకి పని మనిషిగా రావచ్చు, కానీ అభిమానం లేని వాళ్ళవని అనుకోవద్దు. పేదతనం తలెత్తితే మీ పెద్దరికం తల దించుకోవాల్సి వస్తుంది.